మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియాన్ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. సో చాలా మంది నిద్రలో కండరాలు పట్టేస్తూ ఉంటాయి. ఆ బాధ తట్టుకోలేనిదిగా ఉంటుంది. అసలు ఈ సమస్య ఎందుకు రాకుండా ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఈ సమస్య బాగా ఉన్నట్లయితే ఎటువంటి ట్రీట్మెంట్స్ అందుబాటులో ఉన్నాయి? సో మన ఆహార నియమాలు ఎలా ఉండాలి? మన లైఫ్ స్టైల్లో ఎటువంటి చేంజెస్ చేసుకోవాలి? సో ఇలాంటి వివరాలు అడిగి తెలుసుకుందాం. ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ న్యూరో సర్జన్ డాక్టర్ రంగనాథం గారు ఫ్రమ్ సన్షైన్. నమస్కారం డాక్టర్. నమస్కారమ్మా. డాక్టర్ గారు, చాలా మంది కూడా నిద్రలో కండరాలు పట్టేస్తూ ఉంటాయి, స్లీప్ డిస్టర్బ్ ఉంటుంది. సో అంతేకాకుండా ఈ సమస్య మరీ ఎక్కువగా ఉంటే వాళ్ళ లైఫ్ స్టైల్ అంతా చేంజ్ అయిపోతుంటుంది కూడా. సో అలాంటి వాళ్ళకి ఏం చెప్తారు డాక్టర్? అసలు ఈ కండరాల సమస్య అనేది ఎందుకు? ఈ కండరాల సమస్యని ఆంగ్లంలో మజిల్ క్రాంప్స్ అని, మజిల్ స్పాజమ్స్ అని అంటారు. నిజానికి ఏమిటి, ఇది పెద్ద ప్రమాదకరం అని కాదు, ఇబ్బందికరం. ప్రమాదానికి ఇబ్బందికరం మధ్యలో తేడా ఏమిటి? ప్రమాదకరం అంటే హాస్పిటల్ అడ్మిషన్ అవ్వడం, పెద్ద పెద్ద పరీక్షలు చేయాల్సిన అవసరం ఇది లేదు. ఇబ్బందికరం ఏమిటంటే ఆ టైంలో నొప్పి వచ్చిన వాళ్ళకే తెలుస్తుంది ఎంత ఇబ్బందో. ఒక మాట చెప్పుకోవాలంటే, ప్రతి వ్యక్తి అక్కడ ఎవరు ఏ వయసు వారు, తెలివైన వాళ్ళు, చదువుకున్న వాళ్ళు కాకుండా ఏ వయసు వాళ్ళకన్నా కానీ ఏదో ఒక సమయంలో జీవితంలో క్రాంప్ అంటూ రాకుండా ఉన్న లేని వారు లేరట. అంటే అందరికీ వస్తుంది, ఏదో ఒక టైంలో వస్తుంది, అంత కామన్ ఇది. కాబట్టి దీని గురించి రెండు మాటలు చెప్పుకున్నట్టయితే, ఈ కండరం ఏమవుతుందంటే ముఖ్యంగా కాళ్ళలో వస్తుంది. అది కూడా కాళ్ళలో ఈ వెనక భాగం, కాఫ్ అని అంటాం, ఈ భాగాన్ని పిక్కల భాగంలో వస్తుంది. అది ఏమవుతుంది, సడన్గా ఒక కండరం బాగా కంట్రాక్ట్ అయ్యి దానివల్ల ఒక బొడిపిలాగా తయారవుతుంది. కాళ్ళ కింద అసలు మనం ఆ టైంలో చూడడానికి కూడా కనబడుతుంది. ఒక్కోసారి మనం ఫీల్ అయినట్టయితే ఇంత గడ్డులాగా కనబడుతూ ఉంటుంది. ఎందుకంటే ఆ టైంలో అంత సంకోచం, సంకోచం అంటాం కదా, సంకోచం అంటాం ఇంకా తెలుగులో చెప్పాలంటే కంట్రాక్షన్కి. ఆ కండరం అట్లా అయిపోయిందనమాట. అంటే విపరీతమైన చెప్పలేనంత నొప్పి. ఆ నొప్పి ఉన్నప్పుడు నెమ్మది తగ్గేదానికి సమయం పడుతుంది. వాస్తవానికి దానికి చిన్న చిట్కాలు మనం చెప్పుకుందాం. ఈ కండరాలు నొప్పి రావడానికి, తీసిపడేయడానికి అన్ని వేళలా కాదు, కొన్ని ముఖ్యమైన కారణాలు కూడా ఉన్నాయి. ఉదాహరణకి కాళ్ళకి రక్తం సప్లై తగ్గింది. ఆయన ఎవరో స్మోకింగ్ అలవాటు ఉంది. ఈ కాళ్ళలో రక్తనాళాలు ఉంటాయి కదా, శరీరంలో ప్రతి అవయానికి రక్తనాళాలు ఉంటాయి. ఈ కాళ్ళలో రక్తనాళాల్లో కానీ ఏదైనా రక్త ప్రవాహం కానీ తగ్గినట్టయితే అథెరోస్క్లెరోసిస్ అంటే కొవ్వు పేరుకుపోవడం గాలో వచ్చేటువంటి ఇబ్బంది వల్ల ఈ నొప్పి, కండరాల నొప్పి వస్తుంది, స్పాజం వస్తుంది. మా న్యూరోసర్జరీ విభాగంలో ఇంకొకటి ఏంటంటే నడుములో నరాల మీద ఒత్తిడి, దానిని లంబార్ కెనాల్ స్టెనోసిస్ అంటారు. అంటే ఏమిటి, నరాలు వెళ్ళేటువంటి చోటు ఇలా ఉంటుంది. ఇది వెన్నుపూస అనుకోండి. ఈ చోటు కానీ ఏదైనా కారణాల వల్ల తక్కువ అయిపోతే నరాల మీద నొక్కేస్తుంది. ఈ ఇబ్బంది ఉన్న వాళ్ళు ఏమిటంటే, ఒక పాతకాలంలో 4-3 కిలోమీటర్లు ఈజీగా నడిచినట్టు వ్యక్తి ఒక కిలోమీటర్కి ఈ మధ్య కాళ్ళ నొప్పి రావడం, కాలు ఆగిపోవడం, ఈ కాళ్ళ స్పాజం రావడం, కండరాల నొప్పి జరుగుతూ ఉంటుంది. అలాంటి వాళ్ళని కూడా మనం క్షుణ్ణంగా అబ్జర్వ్ చేయాల్సి ఉంటుంది. ఇంకా అన్నిటికంటే ముఖ్యంగా ఏంటంటే, శరీరంలో కొన్ని లవణాలు ఉంటాయి. పొటాషియం అని, కాల్షియం అని, మెగ్నీషియం అని, కొంతవరకు సోడియం అని. ఇవన్నీ చాలా ముఖ్యమైన లవణాలు. మనం తీసుకునే భోజనంలో ఇవన్నీ లభ్యమే ఉండాలి. ఈ లవణాలు ఏదన్నా కానీ కారణం వల్ల తగ్గినా కూడా ఈ నొప్పులు రావడం సహజం. ఇప్పుడు అందరూ కూడా జిమ్ ఓరియంటెడ్ అయిపోయారు, ముఖ్యంగా కోవిడ్ వచ్చిన తర్వాత. సో అందుకని అక్కడ ఈ సడన్గా ఎవరు అలవాటు లేని వాళ్ళు కానీ ఎక్సర్సైజ్ మొదలుపెట్టారనుకోండి, ఇంకా వచ్చిందంటే కాళ్ళ నొప్పి ఇంకా తగ్గేదానికి చాలా టైం పడుతూ ఉంటుంది. అదే కాకుండా ఈ ఎండాకాలం వచ్చింది, సమ్మర్ వస్తుంది. ఆ టైంలో ఎక్సర్సైజ్లు చేస్తూ ఉండేసరికి డిహైడ్రేషన్ వచ్చేస్తుంది. అంటే బాగా తెలియకుండానే వాటర్ తగ్గిపోతుంది శరీరంలో. ఈ డిహైడ్రేషన్ అన్నది కూడా చాలా చాలా ముఖ్యం. అదే కాకుండా అనుకోకుండా ఎక్కువగా ఎక్సర్సైజ్ చేయాల్సి వచ్చినా కూడా ఇలాంటి ప్రాబ్లం వల్ల కూడా ఈ క్రాంప్స్ వస్తూ ఉంటాయి. దీనికి ఏమిటంటే, ఈ క్రాంప్స్ వచ్చాయి అనుకోండి, ఏదైనా వేడి నీళ్ళది లేకపోతే తడిగుడ్డగా దాన్ని నెమ్మది పెట్టి కాపడం పెట్టినా నెమ్మది శాంతం అవుతుంది. లేదు మీరు వాష్రూమ్ వర్గాలు కానీ వెళ్ళగలిగినట్టయితే ఒక వేడి నీళ్ళ షవర్ తీసుకున్నా దాని ఉపశమనం కలుగుతూ ఉంటుంది. చిన్న ఎక్సర్సైజులు అంటే ఇప్పుడు కాళ్ళలో కానీ వచ్చినట్టయితే ఈ కాళ్ళ పాదం పైకెత్తి కిందకెత్తి కొంచెం నెమ్మదిగా, ఆ టైంలో చెప్పడం కష్టం, అది చెప్పినంత సింపుల్ కాదు. అది ఒక పక్క నుంచి నొప్పితో ప్రాణం ఎగిరిపోతుంటే ఇవన్నీ చేయడానికి దొరుకుతుందా అంటే కాదు. మీరు కానీ కాళ్ళు కొంచెం పైకెత్తి ఈ కాళ్ళని పైకి, పాదాన్ని కిందికి కానీ పైకి కానీ చేయగలిగితే కూడా కొన్ని క్షణాలు తగ్గిపోతూ ఉంటుంది. అన్నికన్నా ముఖ్యమైనది ఏమిటంటే, కొన్ని పదార్థాలు భోజనంలో రోజు తీసుకునే భోజనంలోనే ఈ లవణాలు ఉండేటువంటి ముఖ్యమైన పదార్థాలు తీసుకోవాలి. ఉదాహరణకి మనం తీసుకునే అన్నింటికంటే మంచి లవణాలు ఉండేటువంటిది ఇప్పుడు పపాయ ఉంది,
తర్బూజా ఉంది, వాటర్ మెలన్, లేకపోతే ఈ గుమ్మడికాయ ఉంది. గుమ్మడికాయలో ప్రశస్తమైనది కాల్షియం, మెగ్నీషియం లవణాలు ఉంటాయి. ఎనీ గుమ్మడికాయ కూడా. అలాగే చిలగడ దుంప అంటారు, ఏది స్వీట్ పొటాటో అని. నిజానికి మామూలు పొటాటోలు కూడా ఉంటాయట, అదేం తప్పేం చేయలేదు. ఇట్లాగే ఇప్పుడు బనానా అన్నిటికంటే చీప్ అండ్ బెస్ట్. మీరు చూస్తూ ఉంటారు ఇప్పుడు ఈ అథ్లెట్స్ అందరూ కూడా, క్రీడాకారులు మధ్య మధ్యలో ఆగినప్పుడు ఈ బనానాలు తీసుకుంటూ ఉంటారు. ఎందుకంటే దానిలో ఉన్నటువంటి లవణాలు 3, 4 ఇంత అంతా కాదు. అలాగే మిల్క్ తీసుకోండి, లేకపోతే ఆరెంజ్ జ్యూస్ తీసుకోండి, బీన్స్ ఉండేటువంటి పదార్థాలు ఎక్కువ సేవించండి. ఇంకొక ఫ్యాషన్ ఫ్రూట్ ఉంది, దాన్ని పెట్టి అవకాడో అంటారు. అంటే ఏమిటంటే క్రీమ్ ఫ్రూట్ అంటారు. సరే, ఇది కొంచెం కాస్ట్లీతో కూడుకున్నది. మన ఇంటి దగ్గర రోజు దొరికిన అరటిపళ్ళు, మన ఊర్లో ప్రతి వీధిలో దొరికే అరటిపళ్ళు పుష్కలంగా ఉన్నాయి లవణాలు. కాబట్టి ఏదైతేనేమి క్రాంప్ అన్నది ప్రమాదకరమైనది కాకపోయినా పరీక్ష చేయాల్సి ఉంటుంది. ఇవన్నీ చిట్కాలు మీరు చేస్తూ ఉన్నారు, తగ్గటం లేదు, మాటిమాటికి వస్తూ ఉంటుంది. ఇంతకుముందు ఎప్పుడో 2-3 నెలలకు వచ్చేది, ఇప్పుడు ఎక్కువ సార్లు వస్తుంది, ఫ్రీక్వెన్సీ ఎక్కువైంది. నీ కాల్షియం నార్మల్ ఉంది, పొటాషియం నార్మల్ ఉంది, మెగ్నీషియం నార్మల్ ఉంది, అయినా తగ్గట్లేదు. అప్పుడు డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళి పరీక్ష చేయాల్సి ఉంటుంది. దానికి ఈ కాళ్ళలో రక్తనాళాలు వెళ్ళేటువంటి పరీక్ష ఒకటి ఉంటుంది, డాప్లర్ పరీక్ష అని. డాప్లర్ పరీక్షలో కూడా 2 రకాలు ఉన్నాయి. ఏమిటది? రక్తనాళాలు, మంచి రక్తం తీసుకెళ్లేటువంటి రక్తనాళాలు, చెడు రక్తం తీసుకెళ్లే రక్తనాళాలు. ఈ కష్టం ఏదైతే ఉందో మంచి రక్తం తీసుకెళ్లే రక్తనాళాల్లో ఉంటుంది. దానికి డాప్లర్ పరీక్ష చేస్తే రక్తనాళాల పరిస్థితి, స్థితిగతులు ఎలా ఉన్నాయో తెలుస్తుంది. దాంట్లో కానీ ఏదైతే కొవ్వు పేరుకుపోయి రక్తనాళం బ్లాక్ అయిపోతూ ఉంటే దానికి కొన్ని పరీక్షలు చేయాల్సి ఉంటుంది. ఫర్దర్గా అవసరమైతే ఏదైనా శస్త్రచికిత్స కూడా చేయాల్సి ఉంటుంది. ఓకే. నరాల మీద నొప్పి ఉన్నట్టయితే, నరాల మీద ఒత్తిడి ఉండేటట్టయితే, నొక్కడం కానీ ఉండేటట్టయితే దానికి ఎంఆర్ఐ పరీక్ష చేయాలి. ఎంఆర్ఐలో నరాల మీద ఎన్ని దగ్గరలో ఇబ్బంది ఉంది, దానికి ఏం చేయాలని డిసైడ్ చేసి అప్పుడప్పుడు శస్త్రచికిత్స కూడా అవసరం పడవచ్చు. సో క్రాంప్ అన్నది సింపుల్గా ఉన్న విషయమైనా, అందరిలో వచ్చేది అయినా కూడా మాటికి రిపీటెడ్గా వచ్చి డ్యూరేషన్ ఎక్కువ ఉన్నా, వచ్చి అదే కాకుండా అదే టైంలో కాలు వీక్ అయిపోయింది అనుకోండి, అంటే ఏమిటి నడవలేని పరిస్థితి అయింది అనుకోండి, అది ఇంకా ప్రమాదకరమైంది. కాబట్టి ప్రతిసారి కూడా క్రాంప్ను ఈజీగా తీసి పడేయకుండా, క్రాంప్ అనే దాని మీద దృష్టి పెట్టి, ఏ టైంలో ఉన్న మామూలు కంటే హైడ్రేషన్ అనేది వాటర్ తాగడం కానీ, మధ్య కానీ, ఏదైనా చల్లటి వస్తువులు తేనీయం తీసుకొని పానీయాలు, తర్వాత ఈ ఫ్రూట్స్ మనం ఏదైతే చెప్పుకున్నామో ఇలాంటి తీసుకొని మీరు తీసుకునేటువంటి భోజనంలో దాని తాలూకా పెంపొందించడం, దానివల్ల మీరు ఆరోగ్యంగా ఉంటారు. క్రాంప్ రాకుండా ఉండడానికి ఆరోగ్యంగా, సంతోషంగా ఉంటుంది. భయపడాల్సినంత అయితే లేదు, కానీ ఇబ్బందికరం అయితే ఉంటుంది సుమ. ప్రతి వాళ్ళకి ఏదో ఒక రోజున అనుభవం అయితే ఉంటుంది. ఎస్ డాక్టర్ గారు, థ్యాంక్ యూ సో మచ్ అండి. చాలా మంచి ఇన్ఫర్మేషన్. చాలా మంది కూడా ఈ క్రాంప్స్తో ఇబ్బంది పడుతూ ఉంటారు. సో ఇది నార్మల్గా తీసుకోవాలా లేదంటే సీరియస్గా తీసుకోవాలన్న డైలమాలో కూడా ఉంటారు. అలాంటి వారికి చాలా చక్కటి ఇన్ఫర్మేషన్ అందించారండి. ధన్యవాదాలు డాక్టర్ గారు. నమస్కారం. సో చూసారు కదండి, నిద్రలో మజిల్స్ అనేవి పట్టేస్తూ ఉంటాయి, చాలా ఇబ్బందికరంగా ఉంటుంది, చాలా మందికి నిద్ర కూడా డిస్టర్బ్ అవుతూ ఉంటుంది కదా. సో అలాంటి వాళ్ళు డాక్టర్ గారు చెప్పిన టెక్నిక్స్ అయితే పాటించండి. అంతేకాదు ఆహార నియమాలు కూడా పాటించండి. ఫ్రూట్స్ని కూడా యాడ్ చేసుకోండి డాక్టర్ గారు చెప్పిన విధంగా. ఇక ఎప్పుడైనా ఈ ప్రాబ్లం సీరియస్గా అనిపించినట్లయితే కనుక, అసలు తగ్గకుండా ఉన్నట్లయితే డాక్టర్ని సంప్రదించండి. ఇది వాళ్ళ టాపిక్. మరో టాపిక్తో మళ్ళీ కలుద్దాం.